నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. ఇవాళ నాతో పాటు మాట్లాడేందుకు జంగిలి దర్శన్ ఉన్నారు మనతో పాటు. మనం ఆల్రెడీ ఇతనితో ఏదైతే రిజర్వేషన్లు స్పెసిఫైడ్గా ఎస్సీల యొక్క వర్గీకరణ అంశానికి సంబంధించి చాలాసేపు మనం మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నట్టు ఏంటంటే వేల గొంతులు లక్ష డప్పులు అనేటువంటి ఏదైతే ప్రోగ్రాం సంకల్పించారో, స్పెషల్గా మాదిగల వర్గీకరణకి సంబంధించి కావచ్చు, మాల వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఏదైతే మాలా వర్సెస్ మాదిగ అనేటువంటి అంశం ఏదైతే జరుగుతూ ఉందో దాని ఎఫెక్ట్ చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది. ఓవైపు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఎవరైతే సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో, ఆయన ఈ వేల గొంతులు లక్ష డప్పులు అనేటువంటి ప్రోగ్రాంకి సంబంధించి పర్మిషన్ ఇవ్వలేదు అని మందకృష్ణ మాదిగ గారు స్వయాన ఆయన ప్రెస్ మీట్ పెట్టి డప్పు కొడుతూ, మరి నువ్వు ఎట్లా పర్మిషన్ ఇవ్వవో నేను చూస్తా అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడడం జరిగింది, మందకృష్ణ మాదిగ గారు. సో ఇలాంటి సందర్భంలో అసలు ఈ వేల గొంతులు లక్ష డప్పులు అనేటువంటి ప్రోగ్రాం జరగబోతుందా? జరిగితే దేనికోసం? ఇంకోవైపు క్యాబినెట్ నుంచి వచ్చినటువంటి మాట ఏంటి, మేము వర్గీకరణకి, ఎస్సీ వర్గీకరణకి మేము సుముఖంగానే ఉన్నామనేటువంటి మాట ఏదైతే క్యాబినెట్ ఉందో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంలో ఇదంతా ఏంటి, ఎందుకు జరగబోతోంది ఈ ప్రోగ్రాం? అసలు నిజంగా వేల గొంతులు లక్ష డప్పులు అనేటువంటి ప్రోగ్రాం జరగబోతా ఉందా? జరిగితే దేనికోసం అనేటువంటి అంశాన్ని మనం దర్శన్ మాటలో విందాం. మనతో పాటున్నారు జంగిలి దర్శన్, ఓయూ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్, అదేవిధంగా డిబిఎస్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్. నమస్తే దర్శన్. నమస్తే అండి. దర్శన్ బాగున్నారని అనుకుంటున్నాను. బాగున్నామండి. అండ్ 7వ తేదీన, ఫిబ్రవరి 7వ తేదీన లక్ష డప్పులు వేల గొంతులు జరగబోతుందా? నిజంగానే ఆ ప్రోగ్రాం జరిగేందుకు ఆస్కారం కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా అండి. వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం ఫిబ్రవరి 7వ తేదీన గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు పిలుపునిచ్చారు. దీనికి సబ్బండ వర్గాల సపోర్ట్ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం, అగ్రకుల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలి. దీనికి వేల గొంతులు లక్ష డప్పులతోటి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఇది మాత్రమైనటువంటి సాంస్కృతిక పోరాటం, ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని, మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని, అదేవిధంగా మాదిగల యొక్క అస్తిత్వాన్ని డప్పుతోటి, వీళ్ళ కష్టాలను, కన్నీళ్లను, వీళ్ళ బాధలను, వర్గీకరణ జరగాలని చెప్పేసి, డప్పు మొదటి జర్నలిస్టు కదండి, డప్పు ద్వారా, ఈ డప్పు శబ్దం ద్వారా మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని వినిపించేందుకు హైదరాబాద్లో పెట్టబోతా ఉన్నారు. దీనికి అందరూ వాగ్గేయకారులు, కవులు, రచయితలు, మేధావులు ప్రతి ఒక్కళ్ళు ఈ వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందులో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, ప్రతి ఒక్క యూనివర్సిటీల నుంచి విద్యార్థి లోకం, అది కూడా కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంలో భాగస్వామ్యులు అయి ఉన్నారు. అందులో డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి నేతృత్వంలో మేము అందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఆ పోరాటంలో ముందున్నాం. దీని మేజర్ ఉద్దేశం ఏంటి? ఈ వేల గొంతులు లక్ష డప్పులు అనేటువంటి ప్రోగ్రాం యొక్క మేజర్ ఉద్దేశం కేవలం మాదిగల వర్గీకరణ అంశాన్ని మాత్రమే పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్లాలనేటువంటి అంశమా, లేదు అంటే మాదిగలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఉద్దేశమా? ఎస్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ట్యాంక్ బండ్ వద్ద, సెక్రటరేట్ పక్కన ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్ద మాదిగలు వీళ్ళ అస్తిత్వాన్ని గుర్తు చేయడం కోసం ఇది ఒక సాంస్కృతిక ప్రదర్శన అండి. ఈ సాంస్కృతిక ప్రదర్శన మాదిగలు డప్పు అనేటువంటిది, డప్పు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లల్లో మాదిగల్లో ఉంటుందండి. వాళ్ళ ఇంట్లల్లో ఉన్నటువంటి డప్పును హైదరాబాదుకు తరలి వచ్చి, మనం ఇంతమంది జనాభా ఉన్నాము, దీనికి యావత్ సమాజం మొత్తం సపోర్ట్ చేస్తూ ఉన్నది వర్గీకరణ. ఎందుకోసం అనంటే, సుప్రీంకోర్టు వర్గీకరణను అమలు చేయాలని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ ఇచ్చింది. ఆగస్టు 1వ తేదీ 2024 సంవత్సరంలో మొన్న సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం 7 మంది రాజ్యాంగ ధర్మాసనంతో చంద్రచూడ్ గారి నేతృత్వంలో, అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాలు అమలు చేయలేకపోతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని గుర్తు చేయడం, ప్రభుత్వంకు ఉన్నటువంటి బాధ్యతను గుర్తు చేయడం కోసం ఈ యొక్క సాంస్కృతిక ప్రదర్శన చేయబోతా ఉన్నారండి. బట్ ఇదే సందర్భంలో ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ ఆల్రెడీ ఆమోదం తెలిపింది. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఒకవేళ ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ ఈ వేల గొంతులు లక్ష డప్పుల ప్రోగ్రాం చేయాల్సినటువంటి అవసరం అంటే, మా ఉద్దేశం ఏంటంటే, క్యాబినెట్ ఆమోదం పొందడం అనేది మంచి పరిణామం అండి. మేము గౌరవిస్తాం. ఉస్మానియా విద్యార్థులుగా, డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన కూడా మేము దీన్ని 100 పాలుగా క్యాబినెట్ ఆమోదం పొందడాన్ని మేము స్వాగతిస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ జాప్యత జరుగుతూ ఉన్నది. ఈ జాప్యత జరగొద్దని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎట్లా
ఆగస్టు 1వ తేదీ 2024 నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే ఇన్ని రోజులు అవుతూ ఉన్నది కదా, మీరు గమనించవచ్చు. సుప్రీంకోర్టు తీర్మానం తర్వాత మంత్రివర్గ ఉపసంఘం దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. దామోదర్ రాజనరసింహ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వాళ్ళు షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటైంది. ఈ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటైన తర్వాత ఒక నివేదిక తీసుకొచ్చి మళ్ళీ మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వడం, ఉపవర్గ సమావేశం ప్రభుత్వం ముందు ఉంచి కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందింది. అయితే ఈ ఆమోదం పొందడమే కాదు, అసెంబ్లీలో చర్చ చేసి చట్టబద్ధత కల్పించాలి, ఈ ఉద్యోగాలలో వర్గీకరణని అమలు చేస్తున్నామని ఒక గెజెట్ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి. మీరు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఆల్రెడీ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పెసిఫైడ్గా చెప్పాలంటే అసలు ఆయన నివేదిక ఎలా ఉంది, ఆ నివేదిక ద్వారా ఎస్సీలను ఎట్లా వర్గీకరిస్తారు? అంటే షమీమ్ అఖ్తర్ కమిషన్ గారు ముఖ్యంగా 2024 నవంబర్ 11లో ఈ షమీమ్ అఖ్తర్ గారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పడ్డదండి. అయితే ముఖ్యంగా ఏంటి అంటే ఎస్సీలో ఉండేటువంటి అంటే వాళ్ళు ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళడం, అక్కడ సంఘాలతోటి, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలతోటి కానీ, వివిధ పార్టీల వాళ్ళ నుంచి కానీ ప్రతి జిల్లాలో 7 నుంచి 8 వేల మంది వరకు అప్లికేషన్లు ఇచ్చారండి ఏకసభ్య కమిషన్కి. అయితే ఇదంతా గమనించిన తర్వాత ఏకసభ్య కమిషన్ మొన్న ఇటీవల కాలంలో ఏం నివేదిక ఇచ్చింది అని అంటే 60 నుంచి 70% మంది వరకు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఆ యొక్క నివేదిక, ఆ యొక్క దరఖాస్తు ఫామ్లలో ఉన్నదనేది షమీమ్ అఖ్తర్ కమిషన్ చెప్తా ఉన్నది. అట్లనే 1981 సంవత్సరం నుంచి ఉన్నటువంటి జనాభా వివరాలు మొత్తం కూడా సేకరించిందండి షమీమ్ అఖ్తర్ కమిషన్. అందులో ముఖ్యంగా గమనించినటువంటి అంశాలు ఏంటంటే అక్షరాస్యత శాతం ఎంత ఉన్నది, తర్వాత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందినటువంటి వాళ్ళు ఎన్ని కులాలు ఉన్నారు, అందులో వాళ్ళ జనాభా ఎంత, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని నిధులు వస్తూ ఉన్నాయి ఎస్సీ కులాలకు, నిజంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేవలం పేపర్ వరకే ప్రకటనలు అయినాయా, ఆచరణ రూపంలో ఏదైనా కార్పొరేషన్ నిధులు వచ్చి ఎస్సీ మాదిగా ఉపకులాలు, మాల ఉపకులాలు, రెల్లి ఉపకులాలు, ఈ కులాలలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అనేటువంటి విషయాలలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేసినటువంటి ఈ ఏకసభ్య కమిషన్ మొత్తం తిరిగి గమనిస్తే 1981 నుంచి ఇప్పటిదాకా పరిశీలిస్తే 94,000కు పైగా ఎస్సీ ఈ కులాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయని షమీమ్ అఖ్తర్ కమిషన్. ఇందులో ముఖ్యంగా జనాభా పరంగా ఎస్సీ జనాభా పరంగా లెక్కలు తీస్తే 2011 లెక్కల ప్రకారంగా తీస్తే మొత్తం ఎస్సీ కులాలలో 52.5 లక్షల జనాభా ఉన్నది. 52.5 లక్షల జనాభా. ఇందులో మాదిగల జనాభా 33.5 లక్షల జనాభా మాదిగలది ఉన్నది. మాలలదేమో 19 లక్షల జనాభా ఉన్నది. ఇది షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. అంటే ముఖ్యంగా ఏంటంటే మున్సిపాలిటీ నుంచి అక్కడ వార్డు కానీ, అక్కడ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీపీ ఈ రాజకీయ ప్రాతినిధ్యం ఏ కులాలకు ఉన్నాయి అనేటువంటి పూర్తి నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ గారి నేతృత్వంలో ఆయన ప్రభుత్వానికి ఇచ్చింది. మంత్రివర్గ ఉపసంఘం ఏం చెప్తా ఉన్నది, ప్రభుత్వంలో కేబినెట్ సమావేశం పెట్టి ఈరోజు అయినటువంటి ఫిబ్రవరి 4వ తేదీన ఈరోజు కేబినెట్ ఆమోదం పొందింది. అయితే మాకున్న డౌట్ ఏంటంటే ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, పిహెచ్డి స్కాలర్లు కావచ్చు, డిబిఎస్ఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ కావచ్చు, అంటే కేవలం ఒక ఆమోదం పొందిన అనంతరం కూడా మళ్ళీ జాప్యం చేసిరు అనుకోండి. ఈ జాప్యం సమాజం ఏం గమనిస్తుంది, అరే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నది అనేటువంటి విషయం ప్రజలందరూ అనుకుంటారు. కానీ ప్రభుత్వం ఇక్కడ కేవలం అంటే కేబినెట్లో ఆమోదం పొందింది అనంతరం చట్టంబద్ధంగా ఒక గెజెట్ కూడా తీసుకురాకుండా అమలు చేయకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలలో అమలు చేస్తామని ఒక నిర్దిష్టమైనటువంటి ఒక గెజెట్ తీసుకురావాలని మేము తెలియజేస్తూ ఉన్నామండి. ఇట్లా అసలు ఈ వర్గీకరణ పోరాటానికి ఆద్యులు ఎవరు? అంటే ఈ వర్గీకరణ పోరాటానికి ఆద్యులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు. 30 ఏళ్ళ నుంచి అన్న అవిశ్రాంతంగా ఆగిపోకుండా అలసిపోకుండా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని జైలు దెబ్బలు తిని, జైళ్ళల్లో ఉండి పోలీసుల దెబ్బలు తిని అనేక ఆటుపోట్లను ఎదురు తిరిగి ఎక్కడ కూడా ఆగిపోలే, అలసిపోలే, వర్గీకరణ సాధించుకునేందుకు అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చిండు. ఒకవేళ ఆ పార్టీలు వర్గీకరణను ఒక అనుకూలంగా ఆయా బిల్లులు ప్రవేశపెట్టకపోతే వాటికి వ్యతిరేకంగా కూడా కృష్ణమాదిగన్న కూడా పోరాటం చేశారు. కరెక్ట్. కానీ
రీసెంట్ టైమ్స్లో ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మందకృష్ణ మాదిగ కేవలం బీజేపీ వ్యక్తి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకొక అంశం ఏంటంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ చూసుకుని ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్సీపీతో సహా, టీడీపీతో సహా అందరూ ఎస్సీల వర్గీకరణకి అందరూ సుముఖంగానే ఉన్నారు. కానీ బిల్లు పెట్టి దాన్ని ముందు తీసుకెళ్లేటువంటి విషయంలో మాత్రం అందరూ కాస్త తాత్సారం అయితే చేస్తూ ఉన్నారు. సరే, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రావడానికి దాని వెనకాల బీజేపీ ఉందనేటువంటి మాట ఖచ్చితంగా అందరూ చెప్తారు. ఇన్ఫాక్ట్ మందకృష్ణ మాదిగ గారు కూడా ఓపెన్గా ఆనాడు చెప్పినటువంటి మాట ఇది. ఈ టైంలో ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా కాకపోయినా కనీసం క్యాబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది వర్గీకరణకి. ఇవాల్టి నుంచి స్పెషల్ అసెంబ్లీ అయితే స్టార్ట్ అయింది. మేబీ కుల వర్గీకరణ గురించే మాట్లాడుతూ ఉంది ఈసారి అసెంబ్లీ మాత్రం. మనం ఈ ఇంటర్వ్యూ చేసే టైంకి కులగణన గురించి, వర్గీకరణల గురించే స్పెషల్గా బీసీలకు ఇస్తామన్నటువంటి 42% రిజర్వేషన్ గురించి నడుస్తూ ఉంది కదా. ఇదే స్పెషల్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏదైతే పెట్టిండో ఈసారి అసెంబ్లీ సాక్షిగా ఈ వర్గీకరణ మేము అగ్రీ చేస్తూ ఉన్నాం, ఇగో ఇది మా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కులగణన డీటెయిల్స్ అన్నీ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఈ టైంలోనే అనౌన్స్ చేస్తే మీరు పెట్టుకున్నటువంటి లక్ష డప్పులు వేల గొంతుల ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేందుకు ఆస్కారం ఏమైనా ఉందా? మేము అంటా ఉన్నాం ఏంటంటే ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి పార్లమెంటు ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సెషన్లో ఒకవేళ ప్రకటన చేసింది అనుకోండి, ప్రకటనల వరకే కాదంటున్నాం. మళ్ళీ ఇప్పటికి ఈ రోజే అమలు చేయాలంటున్నాం. అమలు చేస్తామని ఒక గెజెట్ తయారు చేయాలి. ప్రకటన చేయగానే మేము వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని ఆపేస్తాము అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉన్నది. అది ఆగేది కాదండి. మేము అంటా ఉన్నాం ఏంటి అంటే, ఈ వేల గొంతుల లక్ష డప్పుల యొక్క కార్యక్రమానికి మందకృష్ణ మాదిగన్న పిలుపునిచ్చిన ఈ సందర్భంలో సబ్బండ వర్గాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి కదా. ఇది చూసి ప్రభుత్వానికి భయం వేసింది. ప్రభుత్వ పెద్దలందరూ కూర్చొని ఆలోచించిర్రు. కాంగ్రెస్ పార్టీ ఈ వర్గీకరణను అమలు చేయకపోతే తెలంగాణలో తన ఉనికి ప్రమాదంలో ఉన్నదని కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాన్ని ముందు పెట్టుకుంటున్నది. ఇక్కడ ఇంకో మాట ఉంది. ఓవైపు ఏమో బీసీలు మా రిజర్వేషన్లు మాకు కావాలి, మా పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్, మీరు కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటి విషయాన 42% ఎవరికైతే వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ ఉందో దానికోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆయన అయితే యుద్ధభేరం ఊహించండి డైరెక్ట్ సొంత పార్టీ పైన. అదో వైపు నడుస్తూ ఉంటే ఇటు మందకృష్ణ మాదిగ ఇద్దరు వెనకాల బీజేపీ ఉండి నాటకాలు ఆడిస్తుంది అనేటువంటి మాట. లేదండి, మేము ఏమంటా ఉన్నాం అంటే ఎస్సీ వర్గీకరణ కావాలని 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారండి. దీనికి మందకృష్ణ మాదిగన్న గారు సబ్బండ కులాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇది అనివార్యత. మాదిగ ఉపకులాలకు ఎవరి జనాభా ఎంతో ఆ జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ పాలాలు అంటున్నాం. మీరు గమనించండి అండి, ఇప్పుడు మీరే చెప్పండి అండి, మండల్ కమిషన్ కానీ కాక కలెక్టర్ కమిషన్ కానీ బీసీలలో ఏబిసిడి ఉన్నప్పుడు ఎస్సీలలో ఎందుకు ఉండదండి? ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయనుకోండి, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ఎవరి జనాభా ఎంతో వారి జనాభా దక్కాలంటున్నాం. ఒక 100 పనులు ఉన్నాయనుకోండి, 100 పనులు ఉంటే ఆడ ఒక 10 మంది ఉన్నాం, కలిసి పంచుకుందాం అంటున్నాం. పంచుకుందాం, కలిసి తిందాం, ఐకమత్యంగా ఉందామంటున్నాం. అవి మనం విడిపోయి కొట్లాడుకోవాలంటలేము. ఇప్పుడు మాల కానీ మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు, రెల్లి ఉపకులాలు, తర్వాత ఆది ఆంధ్ర ఈ ఉపకులాలన్నీ కూడా విడిపోదాం అంటలేము, కలిసి పంచుకుందాము. చాలామంది తప్పుడు ప్రచారం ఏం చేస్తూ ఉన్నారంటే అండి, ఎస్సీ వర్గీకరణ అంటే దళితుల ఐకమత్యానికి ఈ వర్గీకరణ ఉపయోగపడుతుంది అంటున్నారు. దీని ద్వారా దళితుల అనైక్యతకు వర్గీకరణ దోహదం చేస్తుంది అని అంటున్నారు. నేను ఖండిస్తున్నా. దీని ద్వారా ఎస్సీ వర్గీకరణ ద్వారా కలిసి పంచుకోవచ్చు, కలిసి పంచుకొని రిజర్వేషన్ ఫలాలు అనుభవించవచ్చు అని 30 ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతుంది. ఇప్పుడు బీసీలలో కూడా ముఖ్యంగా బీసీలలో కులగణన జరగాలని చాలా ఇండ్ల నుంచే ఫైటింగ్ జరుగుతున్నది. ఇప్పుడు వచ్చింది కాదు, బీసీ కులగణన అనేటువంటిది ఇప్పుడు వచ్చింది కాదు. మీరు గమనించవచ్చు, మొన్న మండల్ కమిషన్, కాలేకర్ కమిషన్ దగ్గర నుంచి ఉన్నటువంటి మాట అది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో 46% బీసీలు ఉన్నారు. ముస్లింలతో సహా పోల్చుకుంటే 56% అవుతా ఉన్నారు. ఒకసారి ఇంకా ఎస్సీలేమో 17%, ఎస్టీలేమో 10% ఉన్నారు. మీరు గమనించవచ్చు, అవసరం కదా, ఎవరి కులగణన అనేటువంటిది కూడా అవసరం. కులగణన ప్రకారంగా జరిగితే విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో వాళ్ళకు వాటా దక్కుతుంది కదండి. ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అండి. రైట్. అయితే ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పండి. మొన్న రీసెంట్గానే వివేక్
మాలల ఐక్యత కోసం అని చెప్పేసి మాలల కోసం ఒక పెద్ద సభ పెట్టడం జరిగింది. Yes. ఇన్ఫాక్ట్ అది పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఎస్ ఎస్ దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ఎందుకంటే మీరేమో మాదిగల ఐక్యత కోసం అని చెప్పేసి లేదా మాదిగలకు జరగాల్సినటువంటి న్యాయం జరుగుతలేదని చెప్పేసి మీరు అంటారు. ఆయనేమో ఈ వర్గీకరణ ద్వారా మాలలకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాట ఎత్తుకొని ఆయన పెద్ద సభ పెట్టడం జరిగింది. మేము అంటా ఉన్నాం ఏంటంటే అండి, వివేక్ గారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని యావత్ తెలంగాణ సమాజం కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశం మొత్తం చూస్తున్నదండి. ఆయన అంతరాత్మకు కూడా తెలుసు, నేను తప్పుడు ప్రచారం చేస్తున్నా, సమాజాన్ని రెచ్చగొడుతున్నా. మీరు గమనించవచ్చండి, 90% ఉన్నటువంటి మాలలు కూడా ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ అండి. గద్దర్ గారు ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేసిండు. కత్తి పద్మారావు లాంటి వాళ్ళు, బొజ్జ తారకం లాంటి వాళ్ళు, మాల మేధావులుగా అనుకునేటువంటి వాళ్ళు, కవులు, రచయితలు, వాగ్గేయకారులు అందరూ కూడా వర్గీకరణకు సపోర్ట్ చేసిరు. అయితే ఈ వివేక్ గారు తన మంత్రి పదవి కోసము మాల సోదరుల్ని 10% ఉన్నటువంటి మాల సోదరుల్ని రెచ్చగొట్టి ఆయన మంత్రి పదవి వస్తుంది అనేటువంటి కుట్రలతోటి రెచ్చగొడుతున్నాడు. సమాజం మొత్తం చూస్తూనే ఉన్నది. వివేక్ గారు కుళ్ళు, కుతంత్రం, స్వార్థం, ఈర్ష్యతోటి పంచుకొని తిందామంటే లేదు, నేను ఒక్కనే తింటాం, మా కుటుంబంలోనే మేము ఒక్కలమే పదవులు అనుభవిస్తాము. ఆయన చెన్నూరు నుంచి, వాళ్ళన్న ఒక ఎమ్మెల్యే బెల్లంపల్లి నుంచి, పెద్దపల్లి నుంచి వాళ్ళ కొడుకు ఎంపీ. ఇప్పుడు ఇంతమంది వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు రాజకీయ పరంగా పంచుకుందాం అంటున్నాం. క్రిమిలేయర్ కూడా కావాలంటున్నాం అండి మేము. మీరు కావాలంటున్నారు, ఆయన వద్దంటున్నారు. ఇన్ఫాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయన కొడుక్కి ఏదో కమిషన్ కి చైర్మన్ గా కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంట మొన్న పెట్టినటువంటి పోల్ కారణంగా. వాళ్ళ కొడుకు ఇప్పుడు క్రిమిలేయర్ పెడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పదవులు ఎగిరిపోతాయి కదా, అందుకోసమే ఆయన బాధ. మేము అంటా ఉన్నాం ఏంటంటే అందరూ పంచుకోవాలి. ఇక్కడైనా అంటే ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో చర్చ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకి ఏమైనా స్పష్టత ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇట్లా కపట బుద్ధితోటి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో అట్లా ప్రకటనలు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో వర్గీకరణ అమలు చేస్తామని సుప్రీంకోర్టు చెప్పగానే దేశంలో ఏ రాష్ట్రంలో, దేశంలో ఎవరు చేయనటువంటి విధంగా ఫస్ట్ అమలు చేసేది తెలంగాణలో మేమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. అసెంబ్లీలోనేమో రేవంత్ రెడ్డి ఇట్లా చెప్తున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేనేమో రెచ్చగొడుతున్నాడు. అంటే డ్యూయల్ రోల్ నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీలో. ఇది కరెక్ట్ కాదంటున్నాం, ఇది కరెక్ట్ కాదు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటున్నాం అన్నమాట. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరన్న మాటగా చూసుకుంటే రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి అమలు చేసేదే మేము అనేటువంటి మాటని ఆయన అన్నాడు కదా. అసలు వాస్తవానికి ఈ వర్గీకరణ ఎక్కడ అమలు అవుతుంది ప్రస్తుతానికి దేశంలో? ఎస్, వర్గీకరణ అమలు అయ్యేది హర్యానాలో అమలు అవుతూ ఉన్నది, పంజాబ్లో అమలు అవుతున్నది, తమిళనాడులో అమలు అవుతూ ఉన్నది. ఇప్పుడు చాలా రాష్ట్రాలలో అమలు అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా అధికారాలు ఇస్తున్నాం అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మీరు గమనించవచ్చు, 2004 సంవత్సరంలో 1997లో రామచంద్రరాజు కమిషను వర్గీకరణ జరగాలని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైంది. ఇవి అమలైన తరుణంలో ఈవి చిన్నయ్య అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ ఎస్సీ వర్గీకరణ జరగొద్దు, దళితుల ఐక్యమత్యం అనేటువంటిది ఉండట్లేదు ఈ వర్గీకరణ జరిగితే అనేటువంటి, అంటే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం ద్వారా సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. ఏమని కొట్టేసింది? దళితులంతా కూడా హోమోజీనియస్, అంటే ఒకే సంతతికి చెందినటువంటి వాళ్ళు, కాబట్టి మేము ఈ ఎస్సీ వర్గీకరణను కొట్టేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పగానే ఇదే మాలలో ఉన్నటువంటి కొంత 10% మంది వ్యక్తులు, అంబేద్కర్ గెలిచిండు, రాజ్యాంగ స్ఫూర్తి గెలిచింది, బాబాసాహెబ్ గెలిచిండు, ఇట్లా ప్రకటన చేసారు. మళ్ళీ అదే తీర్పు 2024లో ఆగస్టు 1వ తేదీన మళ్ళా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అప్పుడేమో హోమోజీనియస్ అన్నటువంటి సుప్రీంకోర్టు 2024లో ఏం చెప్పిందంటే హెట్రోజీనియస్ అని చెప్పింది. అంటే ఒకటి కన్నా ఎక్కువ సంతతి అని చెప్పింది. అంటే ఇది 341కి ఎలాంటి హడ్డు రాదు అనేటువంటి స్టేట్మెంట్ మన సుప్రీంకోర్టు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చేసింది. అమలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా జాప్యం వహించడం వల్ల 2 కులాల మధ్య ఘర్షణ పెరిగి దీని ద్వారా వ్యవస్థ చిన్న భిన్నంగా అయ్యి దీని ద్వారా ఎవరికి నష్టం జరుగుతూ ఉంటుంది అని అంటే వ్యవస్థ వెనుకకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మానుకోవాలంటారు. మేము ఒకటే చెప్తా ఉన్నామండి, 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి సబ్బండ వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయండి, కేవలం ఒక్కళ్ళు కాదండి. దానికి సాంస్కృతికంగా విద్యార్థి లోకాన్ని చైతన్యవంతం చేసేందుకు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, సాంస్కృతిక రంగంగా కవులు, కళాకారులు, మేధావులు ప్రతి ఒక్కరు, విమలక్క లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే
నర్సిరెడ్డి లాంటి వాళ్ళు, రేలారే గంగ లాంటి వాళ్ళు, పాటమ్మ రాంబాబు లాంటి వాళ్ళు, గిద్దెరం నరసయ్య లాంటి వాళ్ళు, మేధావులు, ప్రొఫెసర్ కాశీం సార్ లాంటి వాళ్ళు, మన కొరమల శ్రీనివాస్ సారు, మల్లేశం సారు, మిగతా కులాల నుంచి సార్, మిగతా కులాల నుంచి ప్రొఫెసర్ కోదండరాం సారు, అరగోపాల్ సారు, నాగేశ్వరరావు సారు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, రాజకీయ పార్టీలను తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు, అన్ని కూడా మొన్న మందకృష్ణ ప్రెస్ మీట్ కి వచ్చి ఆయన కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం సపోర్ట్ చేస్తూ ఉన్నది. రైట్. ఇక చివరిగా మన ఈ డిస్కషన్ని క్లోజ్ చేసే కంటే ముందు చివరిగా రేవంత్ రెడ్డికి అంటే ప్రభుత్వానికి కావచ్చు లేదా తెలంగాణ సమాజానికి కావచ్చు మీరు చెప్పాలనుకునేటువంటి మాట ఏంది? ఈ ప్రభుత్వానికి మీరు చెప్పాలనుకునేటువంటి మాట? ఎస్, మేము మన ఛానల్ ద్వారా నుంచి ఏంటి అంటే చిత్తశుద్ధితోటి ప్రభుత్వము ఇప్పుడు ఆల్రెడీ మంత్రివర్గ ఉపసంఘం అనేటువంటిది ఆల్రెడీ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాప్యం వహించకుండా చిత్తశుద్ధిని ప్రకటించి సంబంధిత అసెంబ్లీలో చర్చ జరిగి ఒక గెజెట్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయాలి. తక్షణమే అమలు చేయకుండా మళ్ళీ నిర్లక్ష్యం వహించి జాప్యం వహిస్తే వ్యవస్థ మొత్తం కూడా తిరుగుబాటు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత వస్తుంది. మేము క్లారిటీగా చెప్తా ఉన్నాం. తెలంగాణలో ఉండేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి మాదిగ ఉపకులాలు సబ్బండ వర్గాల ద్వారా ఏదైతే ఈ 1000 గొంతులు 1,00,000 డప్పులకు పెద్ద ఎత్తున ప్రజాదరణ వస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు సబ్బండ వర్గాలు రాపోదా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మన ఇంటర్వ్యూ ద్వారా ఏంటంటే మాదిగ ఉపకులాలు సబ్బండ వర్గాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ఒక డప్పుతోటి ట్యాంక్ బండ్ వద్దకు రావాలి. మాదిగల సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగం కావాలి. ప్రభుత్వానికి గట్టి మెసేజ్ ఇవ్వాలి. ఈ మెసేజ్ ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిచి, నాకు తెలిసి ఇప్పుడున్న అసెంబ్లీలో గెజెట్ రావాలి. ప్రభుత్వం కూడా ముందే అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటున్నది. వస్తే సంతోషం, కానీ ఇట్లనే చేస్తా అంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం జరగబోతుంది. అందులో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమంలో దాని ద్వారానన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూనే తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి మాదిగ ఉపకులాలారా సబ్బండ వర్గాల ప్రజలారా మీరు ఎక్కడికక్కడ బయటికి రండి. వర్గీకరణ సాధన కోసం విద్యార్థులు, కవులు, కళాకారులు, వాగ్గేయకారులు, మేధావులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి మద్దతు తెలపండి. ఇక కూడా నోటికాడికి వచ్చినటువంటి బువ్వను లాక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ మీరు బయటికి వచ్చి ఈ వర్గీకరణ ఉద్యమంలో ముందుకు సాగాలని, ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మన ఛానల్ నుంచి అడుగుతా ఉన్నామండి. రైట్ దర్శన్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక్కడ ఒక మాట మాత్రం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ ఒక మాట చాలా క్లియర్గా అన్నారు, నువ్వు ఎట్లా పర్మిషన్ ఇవ్వని నేను చూస్తాను. అయితే ఆయన ఆ మాట అన్న కరెక్ట్గా 2 రోజులు కాలేదు. అంటే ఇవాళ 4వ తేదీన ఈ డిస్కషన్ మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉదయాన క్యాబినెట్ కూడా ఈ ఎస్సీ వర్గీకరణకి అంగీకరిస్తూ క్యాబినెట్ నుంచి ఆమోదం కూడా వచ్చింది. బట్ దర్శన్ చెప్తా ఉన్నట్టు లేదా మందకృష్ణ మాదిగ గారు చెప్తా ఉన్నట్టుగా దీనికి సంబంధించి గెజెట్, దాని తర్వాత ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేటువంటి ప్రభుత్వం నుంచి వస్తుందా 7వ తారీఖులోపు వేచి చూడాల్సినటువంటి అంశం. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ విత్ దర్శన్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.